మా ప్రాంతంలో అయితే పీతలు ఈ విధంగా ఉంటాయి. లక్ష్మి, నీ వెనకతల చీకట్లో చూడు ఎంత బాగుంది. చూడండి, పచ్చడి అయితే తయారైపోతుంది. అది పీతల పచ్చడి, ఇవి రాగి పిండితో తయారు చేసుకున్న అంబెలు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాము. ఇదేంటి రాత్రిపూట వీడియో షూట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఈ రోజు అయితే మేము చింతపండు ఏరాము. చింతపండు ఏరినప్పుడు ఆ పక్కన అయితే కొండవాగి అయితే కనిపించింది. మా అమ్మగారు అయితే కొంచెం పీతలు అయితే పట్టేసి ఇచ్చింది. ఇగో ఇవేనండి. చింతపండు సేకరించుకుని రావడానికి ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అందుకనేసి ఈ రాత్రిపూట కూడా ఏమవుతుంది ఏం కాదులే అనుకుని మేమైతే ఇప్పుడు పీతల పచ్చడి అయితే తయారు చేయబోతున్నాం. ఈ పీతల పచ్చడి ఏ విధంగా తయారు చేయబోతున్నాం ఏంటి అనేది వీడియోలో అయితే మీకు చక్కగా చూపించడం జరుగుతుంది. చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి. నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువీ ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. క్లీన్ చేసుకుంటున్నామండి. వంటలు అయితే అయిపోయినాయి. అన్నము కూర అన్న అయితే వండేసుకున్నాం ఆల్రెడీ. చింతపండు చెదగొట్టాం కదా, అది కొంచెం క్లీన్ చేస్తుంది ఆ తొక్కి తూల. ఇప్పుడైతే మంటనైతే పెట్టుకున్నాము. ఈ మంటను ఎందుకు పెట్టుకున్నామంటే ఈ పీతలు ఉన్నాయి కదండి, పీతల్ని కాల్చాలి. ఇదిగోండి పీతలు చూడండి. మా ప్రాంతంలో అయితే పీతలు ఈ విధంగా ఉంటాయి. మరి మీ ప్రాంతంలో అయితే ఎలా ఉంటాయో కామెంట్లో తెలియచండి. ఈ విధంగా నిప్పుల దగ్గర కాల్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్గా. నానా, పీతలు ఎవరు పట్టేసి ఇచ్చారు? బాయి పట్టేసి ఇచ్చిందా? బాయి అంటే మా అమ్మగారండి. మా అమ్మగారిని బాయి అంటున్నారు. మా భాషలో బాయి అని పిలుస్తారు, తెలుగులో నాయనమ్మ అని అంటారు. నాయనమ్మ పట్టేసి ఇచ్చిందా? ఇప్పుడు ఏం చేస్తామో ఈ పీతలతోనే? పీతల పచ్చడా? ఫ్రెండ్స్, ఒకసారి మా పక్క ఊరిని చూడండి. రూడి అనే గ్రామం. ఈ విధంగా లైట్లు అయితే మంచిగా అయితే కనిపిస్తున్నాయి. మొత్తం చుట్టూరు చీకటే. చూడండి, ఈ విధంగా కాలింది. ఇది మొత్తం తీసేయాలండి. ఇది తీసి చల్లేయాలి. మా మేడం గారు అయితే పీతలను కాలుస్తుంది. మా అబ్బాయి చూడండి ఏ విధంగా కూర్చొని ఉన్నాడో. మొన్న వీడియోలో కూడా మీకు చూపించుంటాను. మా హోమ్ టూర్ వీడియో తీసాం కదా, మా చిన్న మట్టిపోయి చూడండి. మేమైతే ఇక్కడే కర్రలతోనైతే వండుకొని తింటాం ఎక్కువ. మాకు గ్యాసు అలాంటివి ఏమి లేవండి. మా కొండ ప్రాంతానికి న్యాచురల్గా కర్రలతోనే వండుకొని తింటాము ఎక్కువగా. ఐసుగాడు వచ్చాడు. ఐసుగాడు చూడండి, మొన్న వీడియోలో ఐస్ అని చెప్పాను కదా, అదే కుక్క. సో ఎటొచ్చావు? చూడండి, ఈ విధంగా మేడం గారు అయితే కాల్చేస్తారు. ఈ విధంగా కొంచెం ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. అవును. ఓయ్, ఆ రాయి ఎక్కడుంది? ఎక్కడా? ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పచ్చడి తయారు చేసుకోవడానికి రాయి కావాలండి. రాయి ఎక్కడ ఉంది చూడు నాన్న. ఏది ఇదా? చూడండి, ఇదిగోండి ఈ రాయి మనకు కావాలి. ఏ విధంగా పచ్చడి తయారు చేస్తామనేది మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదైతే రాగి పిండి అండి. రాగి పిండితో ఏడ్ చేస్తున్నాం అంబెలా. సో పచ్చడితోనే అంబెలు తాగుతాం మేమైతే. ఎసరైతే వచ్చేసింది. ఇప్పుడు మేము అంబెలు వండుకుంటున్నాము. మాకు కొంచెం సరిపోతాయండి పచ్చడితో నంచుకొని తాగడానికి.
ఇది కొంచెం ధూళి దుమ్ము పట్టేసింది కదా, కొంచెం క్లీన్ చేసుకుందాం. లక్ష్మి, నీ వెనకతల చీకట్లో చూడు ఎంత బాగుంది, అవతల ఊరు ఎంత మంచిగా లైట్లు కనిపిస్తున్నాయో. ఈ పచ్చడి తయారు చేయడానికి వెల్లుల్లిపాయ, కారము, అంటే మిరపకాయలు ఉండుంటే బాగుండేది, కానీ ఇప్పుడు మాకైతే మిరపకాయలు లేవండి. ఉప్పు, ఈ 3 ఐటమ్స్ కలిపి ఆ పచ్చడిని అయితే తయారు చేయబోతున్నాము. ఏ విధంగా పచ్చడి తయారు చేస్తున్నాము అనేది చివరిదాకా చూడండి, చూపిస్తాము. ఈ తొక్కలన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలాంటి రాళ్ళను మా గిరిజనులు ఎక్కువగా వరగుండ తయారు చేసుకోవడానికి అయితే ఉపయోగించుకుంటారు. వరగుండ అంటే ఏమీ లేదండి, చేతి కారం అన్నమాట. మా గిరిజనులు ఎక్కువగా చేతి కారాన్నే ఉపయోగిస్తారు. ఈ విధంగా నున్నగా చిదగొట్టుకోవాలి. ఇప్పుడైతే పీతలను తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈ పీతల్ని నున్నగా ఈ రాయితోనది మంచిగా నూరుకోవాలి. చూడండి, పచ్చడి అయితే తయారైపోతుంది. మరొక 2 నిమిషాలు ఉంటే పచ్చడి తయారైపోద్ది. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. ఎక్కువ వేస్తే ఎక్కువ కారం అయిపోతుంది, చిన్నది వేస్తాం. వెల్లుల్లి వేసాం కదా, చిన్నది వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు మరొక 2 నిమిషాలు ఇలా నూరాలి. ఎందుకంటే కారము, ఉప్పు వేసాం కదా, ఇవన్నీ మొత్తం మిక్సింగ్ అయిపోవాలి. చందమామ అయితే చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది, ఇంకా చుక్కలైతే ఏవి కనిపించలేదు. అయిపోయిందా పచ్చడి? చూడండి ఏ విధంగా పచ్చడి తయారైందో. అయిపోయిందా? గట్టిగా చెప్పు. అయిపోయిందా? చూడండి ఈ విధంగా తయారైంది. తిన్ను. అయిపోయినట్టుంది. ఇది కొంచెం ఇవ్వు. పచ్చడి తయారైందో లేదో చెప్తాను. సూపర్గా ఉంది. ఉప్పు సరిపోయింది, ఉప్పు అంతా మొత్తం సరిపోయింది, మరి ఇంకేం కలుపుకో. బాగుందండి, చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ పచ్చడిని ఒక చిన్న కూరగిన్నెలో తీసుకొని అంబెలతో నంచుకొని తాగుదాం. ఇప్పుడే ఈ పచ్చడిని అయితే ఈ కూరగిన్నెలో ఎత్తుకుంటున్నాము. ఇప్పుడు ఎందుకు ఆగి పెట్టేస్తున్నావు నాన్న? ఎందుకు ఆగి పెట్టేస్తున్నావు? నీకు అంత చల్లేస్తుందా? పొగ అయిపోతుంది, ఊదు. ఇవైతే అంబెలండి, ఇప్పుడే వండుకున్నాము, వేడివేడిగా ఉన్నాయి. నాన్న అంబెలు తాగుతావా? తాగవా? సరిపోయి నేను తాగుతాను. అది పీతల పచ్చడి, ఇవి రాగి పిండితో తయారు చేసుకున్న అంబెలు. తిన్నావా? అంబెలు తాగుతావా?
ఉమ్. వీడియో అయితే మంచిగా రాకపోవచ్చు, ఎందుకంటే చీకట్లో వీడియో తీస్తున్నాం కదా. మార్నింగ్ చేద్దాం అనుకున్నాం వీడియో, ఎందుకంటే మార్నింగ్ కల్లా పీతలు ఉంచితే పాడైపోతాయి. అందుకనే ఇప్పుడే ఈ యొక్క పచ్చడిని అయితే తయారు చేసి మీకు అయితే చీకట్లో వీడియో తీసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అందం లేదమ్మా. నిజంగా చాలా అద్భుతంగా ఉంది, చాలా చాలా బాగుంది. సో మీరు ఎప్పుడైనా ఇలా చేసుకొని తింటుంటే మాత్రం కామెంట్లో మాకు తెలియచండి. మా కొండ ప్రాంతం పీతలే కాదు, కింద వైపు కూడా ఆ పీతలను పట్టి ఈ విధంగా తయారు చేసుకొని తినవచ్చు. పొగ్గ వచ్చేస్తుంది, అసలు ఎందుకు కుదురుతున్నావో కూడా అర్థం కాదు. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. నచ్చిందంటే ఒక లైక్ చేసి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువీ ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. క్లైమేట్ చల్లగా ఉంది కదా, మా బాబుకు చల్లేస్తుందట, అందుకే చూడండి పొయ్యి దగ్గర ఇలా కూర్చున్నాడు. నేను ఒక పక్క పచ్చడితో నంచుకొని అంబలి తాగుతున్నాను. నాన్న కొంచెం తిన్నయ్యా, పచ్చడి తిను, బాగుంది. అంబలి తాతవా, అంబలి తాగవా? అది నేను తాగెత్తాను. తిన్నావు మరి పచ్చడి? క్లోజ్ చేసా.